టీడీపీ గవర్నమెంట్ ఉంటుంది. ఇది ఇక్కడ మెడికల్ కాలేజీలే లేవు. జగన్మోహన్ రెడ్డి ఒకటో రెండో ఓపెన్ చేసి వదిలిపెట్టేశారు. 17 మెడికల్ కాలేజీ ఎక్కడా లేవు అనేసి అయ్యన్న పాత్ర కూడా అన్నారు స్పీకర్గా. మీరేమంటారు? సఖీ న్యూస్ వారికి ధన్యవాదాలు. మీ ద్వారా ప్రజలకి ఇది తెలియజేస్తున్నాను. అయ్యన్న పాత్రుడి గారికి కానీ కూటమి నాయకులు, మినిస్టర్లు ఎవరైతే అజ్ఞానంగా అంధకారంతో ఉండి మాట్లాడారో, హోమ్ మినిస్టర్ గారు అందరికీ కూడా ఈ కాలేజీ పులివెందుల్లో నిర్మించబడింది. ఇలా 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి పర్మిషన్లు తీసుకొని వచ్చి 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసుకొని 5 మెడికల్ కాలేజీలలో ఆల్రెడీ క్లాసులు ప్రారంభమైనవి, హాస్పిటల్స్ నడుస్తున్నాయి. మరి ఇది పులివెందుల మెడికల్ కాలేజీ. నేను చెప్తున్నా కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా చెప్తా ఉన్నా, క్యాంపస్ విస్తీర్ణం సుమారు 51 ఎకరాల్లో నిర్మించబడింది. ప్రాజెక్టు కాస్ట్ 510 కోట్లతో నిర్మించబడింది. పడకల సామర్థ్యం 627 పైచీలకు ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లు 150 పైచీలకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు 1000కి పైగా ఒక్క కాలేజీలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఉందా లేదా అని చెప్పేసి తెలుగుదేశం కూటమి నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలానే ఇదిగో చూడండి మీరు, విజయనగరం కాలేజీకి సంబంధించి దాని యొక్క నిర్మాణం ఇది. ఇక్కడ మనకి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా రన్ అవుతూ ఉన్నాయి. క్యాంపస్ విస్తీర్ణం 70 ఎకరాల్లో నిర్మించబడింది. ప్రాజెక్ట్ కాస్ట్ 550 కోట్లు. పడకల సామర్థ్యం 400 పైచీలకున్నాయి. ఎంబీబీఎస్ సీట్లు 150 పైచీలకున్నాయి. పీజీ సీట్లు 12 పైచీలకున్నాయి. ఉద్యోగ అవకాశాలు 950కి సంబంధించి పైనే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలానే ఏలూరు మెడికల్ కాలేజీకి సంబంధించి అది 12 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ప్రాజెక్ట్ కాస్ట్ 540 కోట్లు. పడకల సామర్థ్యం 400 పైచీలకు ఉంది. ఎంబీబీఎస్ సీట్లు 150, తర్వాత అదే పీజీ సీట్లు 4 పైన ఆ కాలేజీలోకి అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు 900కి పైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలానే మచిలీపట్నం కళాశాల చూస్తే ఇక్కడ హాస్పిటల్ కానీ మచిలీపట్నం కళాశాలలు రన్ అవుతూ ఉన్నాయి. క్యాంపస్ విస్తీర్ణం చూస్తే 64 ఎకరాల పైన ఉంది. ప్రాజెక్ట్ బడ్జెట్ 560 కోట్లు. పడకల సామర్థ్యం 553 పడకల సామర్థ్యం ఉంది. ఎంబీబీఎస్ సీట్లు 150 పైచీలకు ఉన్నాయి. పీజీ సీట్లు 12 పైచీలకు ఉన్నాయి. అలానే ఉద్యోగ అవకాశాలు 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళకి, కూటమి నాయకులకి తెలుస్తుందా లేదా అనే దానికోసం ఈ వాహనాల్లో ఒక్కొక్క వాహనం ఒక్కొక్క కాలేజీకి సంబంధించినటువంటి విజువల్స్ చూపించాం. చదువు ఉండి లేనటువంటి వాళ్ళకు కూడా, అంధకారంతో బతుకుతున్నటువంటి కూటమి నాయకులకి ఈ తెలిసే విధంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలా నంద్యాల కాలేజీ 51 ఎకరంతో మన నంద్యాల కాలేజీ ప్రాజెక్ట్ ఏమో 560 కోట్లు. పడకల సామర్థ్యం 420 పైనే ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లు 150 పైన ఉన్నాయి. పీజీ సీట్లు 16 పైన ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు 1000కి పైగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్లో ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలానే పాడేరుకు సంబంధించి, పాడేరు వైద్య కళాశాలకు సంబంధించి అది 35 ఎకరాల్లో నిర్మించబడింది. అలానే ప్రాజెక్ట్ కాస్ట్ 520 కోట్లు. పడకల సామర్థ్యం 400 పైచీలకు ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లు 100కు పైగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు 1000కి పైగా ఏలూరు పాడేరు మెడికల్ కళాశాలలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. పాడేరుకు సంబంధించి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి పేద వర్గాలు ఎక్కువగా ఉంటే వాళ్ళకు కూడా దూరం చేసి ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి చూస్తున్న ఈ కూటమి నాయకులకి అంధకారం నుంచి బయటకు రావాలని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎప్పటికీ కూడా వాళ్ళు కళ్ళు కనపడకపోతే వాళ్ళకి దివ్యాంగ పెన్షన్ ఇప్పించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ కూటమి నాయకులందరికీ దివ్యాంగ పెన్షన్ ఇప్పించడానికి మేము పోరాటం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. అలానే ఆదోని వైద్య కళాశాలకు సంబంధించి ప్రారంభం కావాల్సి ఉంది, దాన్ని ఆపేశారు. అది క్యాంపస్ విస్తీర్ణం 58.44 ఎకరాలలో నిర్మించబడింది. ప్రాజెక్ట్ కాస్ట్ 600 కోట్లు. పడకల సామర్థ్యం 625 పడకల సామర్థ్యం పైన ఉంది. ఎంబీబీఎస్ సీట్లు 150 పైన ఉన్నాయి. పీజీ సీట్లు 24 పైన ఉన్నాయి. అలానే ఉద్యోగ అవకాశాలు 1100 ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఉద్యోగ అవకాశాలు అనేది వచ్చం గవర్నమెంట్ ప్రైవేట్ మొత్తం కలిపండి, మొత్తం కలిపి ఉద్యోగ అవకాశాలు. అలానే మార్కాపురం వైద్య కళాశాలకు సంబంధించి క్యాంపస్ విస్తీర్ణం 50 ఎకరాల్లో నిర్మించబడింది.
ప్రాజెక్టు బడ్జెట్ 580 కోట్లు, పడకల సామర్థ్యం 625, మెడికల్ కాలేజీ సీట్లు 150 పైన ఉన్నాయి, పీజీ సీట్లు 24 పైన ఉన్నాయి. అలానే ఉద్యోగ అవకాశాలు 1100 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రైవేట్ పరం చేయడంతో ఇవన్నీ కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. అలానే మదనపల్లికి సంబంధించి వైద్య కళాశాలకు సంబంధించి 24-25లో ప్రారంభం కావాల్సి ఉంది. క్యాంపస్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. క్యాంపస్ విస్తీర్ణం 97 ఎకరాలు, ప్రాజెక్ట్ కాస్ట్ 580 కోట్లు, పడకల సామర్థ్యం 600, ఎంబీబీఎస్ సీట్లు 150 పైన, పీజీ సీట్లు 24, ఉద్యోగ అవకాశాలు 950 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నా. ఇదే విధంగా 17 మెడికల్ కాలేజీల్లో అమలాపురానికి సంబంధించి క్యాంపస్ విస్తీర్ణం 97 ఎకరాల్లో అమలాపురం కాలేజీ కడితే ప్రాజెక్ట్ కాస్ట్ 580 కోట్లు, పడకల సామర్థ్యం 600 పైన, ఎంబీబీఎస్ సీట్లు 150 పైన, పీజీ సీట్లు 24 పైన, ఉద్యోగ అవకాశాలు 950 పైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నా. అలానే 11వ మెడికల్ కాలేజీ మా బాపట్లకు సంబంధించి, బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి ఈ కళాశాల 97 ఎకరాల్లో 56 ఎకరాల్లో నిర్మించడం జరుగుతూ ఉంది. అలానే ప్రాజెక్టు బడ్జెట్ 580 కోట్లు, పడకల సామర్థ్యం 600, ఎంబీబీఎస్ సీట్లు 150, పీజీ సీట్లు 24, ఉద్యోగ అవకాశాలు 950కి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి. అలానే నర్సీపట్నానికి సంబంధించినటువంటి కాలేజీ ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయి చూపించడం జరిగింది. మరి అంధకారంలో ఉన్న వాళ్ళకి కనపడుతున్నాయో లేవో దీని ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. క్యాంపస్ విస్తీర్ణం 52 ఎకరాల్లో ఉంది. ప్రాజెక్ట్ కాస్ట్ 520, పడకల సామర్థ్యం 625, ఎంబీబీఎస్ సీట్లు 150, పీజీ సీట్లు 24, ఉద్యోగ అవకాశాలు 700కి పైగా ఉద్యోగ అవకాశాలు ఈరోజు ప్రైవేట్ పరం చేయడంతో కోల్పోతూ ఉన్నాం. అలానే పార్వతీపురానికి సంబంధించినటువంటి ఈ యొక్క వైద్య కళాశాల 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. ప్రాజెక్ట్ కాస్ట్ 525 కోట్లు, పడకల సామర్థ్యం 500 కోట్లు, 500 బెడ్స్, ఎంబీబీఎస్ సీట్లు 150కి సంబంధించి పైన ఉన్నాయి, పీజీ సీట్లు 24, ఉద్యోగ అవకాశాలు 850కి పైగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నా. ఇంకా 1-2 వెహికల్స్ పిడుగురాళ్ళ ఇదంతా ఆగిపోయి ఉన్నది. పోలీసు వాళ్ళు వీటిని చూపించడానికి ఏందో తెగ బాధపడిపోతూ ఉన్నారు. వాళ్ళకేదో ప్రాణం పోతున్నట్లుగా వీళ్ళైతే కోడి పందాలు ఆ పేకాట్లు ఆడించడానికి దగ్గరుండి కాపలాలు కాసి వాళ్ళన్నీ చేస్తూ ఉంటారు. కానీ ప్రజలకి ఉపయోగపడేది ప్రభుత్వ మెడికల్ కళాశాలన్నీ ప్రైవేటు పరం చేయడం చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలని అందించాలని చెప్పేసి అందిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాటిలన్నింటినీ కూడా తీసేసి వాటిని ప్రైవేటు పరం చేసి వాళ్ళ గుత్తాధిపత్యం చేసేటువంటి వాళ్ళ కూటమిలో ఉండేటువంటి క్వార్టర్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క హాస్పిటల్స్ని హ్యాండ్ ఓవర్ చేసి అందులో వాటాలు పంచుకొని ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ప్రైవేటుగా ప్రభుత్వంలో ఉండేదాన్ని ఇప్పుడు ప్రభుత్వ పరం చేశారు. అలానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ చేయడం అనేది ఇది చాలా దుర్మార్గం. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే సార్, పీపీపీ విధానంలో అయితే ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్, పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంటుంది, దీనివల్ల నాణ్యమైన విద్యా వైద్యం వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న వాదన. ఒకసారి పోయి చూడండి, ఆ హాస్పిటల్స్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి హాస్పిటల్స్ చూడండి, అక్కడ ఇస్తున్నటువంటి వైద్యం చూడండి, అక్కడ ఉండేటువంటి ఎక్విప్మెంట్ చూడండి. అంటే మీరు పీపీపీ అంటే ఎన్ని లక్షల కోట్లు కాజేద్దామని చెప్పేసి పీపీపీ విధానం తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా పేదవాడికి ఇబ్బంది అని చెప్పేసి చెప్తున్నాం. ఎటువంటివైనా ప్రభుత్వ పరంగా ఉన్నవాడిని నువ్వు మెరుగుపరచు, నీకు చేతైతే ఇంకా పెట్టి మెరుగుపరచు. ఈ యొక్క 5,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టలేక 1,00,000 కోట్లు పెట్టి నువ్వు అమరావతి ఎట్లా కడతావయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. పేద వర్గాల కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేయకుండా ప్రైవేటు వాళ్ళకు ఒప్పచెప్తా నువ్వు అమరావతి ఎట్లా కడతావు, ఎంతమందిని మోసం చేస్తావని నేను చెప్పేసి అడుగుతా ఉన్నాను. అట్లానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరోనా వచ్చింది. అదే కనుక ఇంత దారుణంగా చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కనుక అదే కరోనా కనుక ఇప్పుడు వచ్చి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఏమని చచ్చిపోవడం, అందరూ హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసామరా నాయన, మమ్మల్ని నాశనం చేశారు, బుద్ధి వచ్చిందని చెప్పేసి ఇక జనాలు బ్రతికే పరిస్థితి లేదు.
ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండకపోతే ఈ రోజున జనాభా నిష్పత్తి చాలా తగ్గి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పెట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి ఆయన వైద్యాన్ని అందించి ఆ దగ్గరుండి చూసుకోబట్టి ఈ రోజున అటువంటిది ఉంది. ఈరోజు ఎందుకు మొన్న ఆరోగ్యశ్రీ వాళ్ళు స్ట్రైక్ చేశారు, ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళు. ఆ స్ట్రైక్ చేసినప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్లో మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో అంతకుముందు 5,000 6,000 ఉండేటువంటి ఓపీలు ఒక్కసారిగా 7,000 8,000 9,000 దాకా కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలానే తెనాల్లో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓపీ పెరిగింది. అంటే ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ పేద వర్గాలకి అందుబాటులో ఉండాలి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. అట్లానే ప్రైవేటీకరణ అనేది ఇప్పుడు మీరు అడ్డుకుంటామంటున్నారు, వాళ్ళని చేసి తీరుతామని వాళ్ళు అంటున్నారు. దీనిపై మీరు తదుపరిగా చేసే ఎంత దూరమైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయడానికి మేము ఒప్పుకోం. కాంట్రాక్టర్లకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్గా తీసుకోండి. ఈ యొక్క హాస్పిటల్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే ఉంచడానికి మేము ఎంత దూరమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాను. మీ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వం పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా సార్? ఏం చేశారని పాజిటివ్ ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు మొత్తం లాక్కోవడమే కదా. రైతులకి పంట నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే విత్తనం నాటగానే ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు, ఒకవేళ జాతీయ విపత్తులు వస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేది. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అది లేదు. ఇప్పుడు అల్లాడిపోతూ ఉన్నారు రైతులు. ఒకవేళ పంట ఏదన్నా కొద్దిగా చేతికి వస్తే అది మొత్తం కూడా గిట్టుబాటు ధరలు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడని చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్ వస్తుంది? ఎవరికి ఏం చేశాడు? ఉన్న పథకాలన్నీ తీసేశాడు. 45 సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళకి 18,750 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చేయూత కింద, లేకపోతే కాపు నేస్తం కింద, అలానే ఈబీసీ నేస్తం కింద 15,000 రూపాయలు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు ఇచ్చేవాళ్ళు. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారు. మరి రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి స్త్రీలు లేరా? మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లా. ₹1 కూడా ఆ పథకం కింద ఇచ్చినట్లేరు. ఏమి అన్నీ మోసాలే కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది. అంటే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చామంటున్నారు కదండి. అంటే మేము ఇచ్చినట్లు లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే మేము ఇచ్చిన దాంట్లో 60% కూడా ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మేము ఇచ్చిన దాంట్లో 60% కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారా? లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారా? లేకపోతే అందులో కూడా 15,000 ఇస్తానని చెప్పి 9,000, 10,000, 11,000 వేసినటువంటివి కూడా ఉన్నాయి. ఈ రకమైన మోసం ఉంది. ఆ పిల్లలకి 8th క్లాస్ పిల్లలకి ట్యాబులు లేవు. ఇక ఆయన గురించి, విజయ్ గురించి కానీ, ఆయన చేస్తానన్న పథకాల గురించి కానీ మాట్లాడుకోవడం ఇంత దుర్మార్గం ఇంకోటి లేదు. 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అసలు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలే కనపట్ల. ఇంకేముంది ఈ ప్రభుత్వం మీద పాజిటివ్గా రావడానికి? ఇంకేముందని నేను చెప్తా ఉన్నాను. అట్లానే అదానీ సెంటర్ అనేది, గూగుల్ అదానీ సెంటర్ అనేది మేము తెచ్చాము, 2 లక్షల ఉద్యోగాలు అనేది మేము తెచ్చాము, మేము డెవలప్ చేస్తున్నాం అనేది టీడీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఇక్కడ కట్టినటువంటి కళాశాలలే ఇక అట్లేదని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారి మాటలని మోసపోయామని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అంటుంటే ఈయన గూగుల్ అదాని అంటాడు, ఇంకోటి అన్నాడు, మొత్తం నేనే చేశానంటాడు. ఈ కళాశాలలు ఎట్లా మేము తెలియబడి సరిపోయింది, కానీ లేకపోతే ఈ మొత్తం కూడా నేనే కట్టాను, నా టైంలోనే తీసుకొచ్చానని చెప్తా ఉన్నాను. ఓకే.